కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో మంత్రి పొన్నం కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు 1,116 చొప్పున 60 మందికి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం విశాల సహకార పరపతి సంఘం లీ సైదాపూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అదనంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గారు చెప్పినారు. ఆర్డీఓ గారు కూడా బాధ్యతగా తీసుకొని ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ అధికారులు అందరూ ఇక్కడ కూడా అదనపు తూకం ఉండదు. దయచేసి మళ్ళీ చెప్తాను, ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. కానీ కొంత తప్ప తారుకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి. మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తర్వాత ఒక్కసారి దాన్ని జల్లెడ పడితే సరిపోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా మీరు అదనపు తూకం ఇయ్యద్దు అనేటువంటి మాట కూడా నేను సందర్భంగా కోరుతూ మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా సన్నవటకు సంబంధించిన రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. దాని మీద కొంతమంది నాయకులు అంటారు ఈ కేంద్రం పైసలు, అరే మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ 29 రాష్ట్రాలు ఇస్తలేరు. మన రాష్ట్రంలో ఇస్తుంటే కూడా ఈ పైసలు మాయంటే ఏం చేస్తాం, వీటికే కూడా ఈ పైసలు కడతారు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు లెక్క మీకు అద్దు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది.